వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల జంపింగ్స్ మొదలయ్యాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్తున్నట్టు ట్విట్టర్లో కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. చంద్రబాబుకు నా అవసరం లేనప్పుడు నేనెందుకు ఆ పార్టీలో ఉండడం, త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించి తన రాజీనామాను చేసుకున్న తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తారని కేశినేని నాని ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి కేశినేని నాని ఎపిసోడ్ టీడీపీలో కాకరేపుతోంది. నిన్న నాని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీకి తనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తుందనే వ్యాఖ్యానించారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తాను, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని మాట్లాడారు. అలాగే ఢిల్లీకి ఏ ఫ్లైటు ద్వారా అయితే చేరుకుంటానో ఆ ఫ్లైట్ను నేను త్వరలోనే సెట్ చేసుకుంటాననే కామెంట్ కూడా చేస్తారు. అంటే ఏదో ఒక రూపంలో నేను ఢిల్లీకి చేరుకుంటాను, అంటే లోక్సభకు వెళ్తాను అనే మాటను ఆయన చెప్పకనే చెప్పారు. టీడీపీ కాకపోతే ఇంకో పార్టీ కాకపోతే ఇండిపెండెంట్గానైనా నేను పోటీ చేస్తాను, గెలిచే సత్తా నాకు విజయవాడలో ఉంది అంటూ నాని వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని ఎపిసోడ్ చాలా కాలం నుంచి టీడీపీలో గందరగోళానికి దారితీస్తూనే ఉంది. ఆయన ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ పార్టీకి వ్యతిరేకంగానో, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానో, లేకపోతే స్థానిక ఉన్న టీడీపీ నాయకులకు వ్యతిరేకంగానో మాట్లాడుతూ వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత కొంత సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. కొంత అటు ఇటుగా ఆయన మాట్లాడుతూ రావడం చివరికి టీడీపీ ఆయన్ని ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే నిన్న టీడీపీకి సంబంధించిన బృందం ముగ్గురు కలిసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కేశినేని నానికి స్పష్టం చేశారు. ఆయన తమ్ముడికి అవకాశం ఇచ్చేలాగా పార్టీ వైఖరి కూడా కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆయన వైసీపీలో చేరుతారా, బీజేపీలో చేరుతారా, ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆయనకు బీజేపీతో కూడా కీలకమైన సంబంధాలు ఉన్నాయి, చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. ఒకవేళ బీజేపీ నుంచి గెలిచే అవకాశం లేదని భావిస్తే ఆయన వైసీపీలో కూడా చేరే అవకాశాలు లేకపోలేదు. వైసీపీ ఆయన ఇన్వైట్ చేస్తుందా, ఆయన వైసీపీకి వెళ్తే టీడీపీకి ఎంత దెబ్బ తగిలే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సింది. మొత్తానికైతే విజయవాడ లాంటి సీటును కేశినేని నాని వదులుకోవాల్సిన పరిస్థితి, టీడీపీ తరఫున వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి దీనికి టీడీపీ ఇబ్బంది పడుతుందా, లేకపోతే కేశినేని నానికి ఎదురు దెబ్బ తగులుతుందా, ఇవి భవిష్యత్తులో చూడాల్సింది. మరోవైపు వైసీపీలో కూడా టికెట్లలో కొనసాగుతూనే ఉంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి ఆయన జగన్కి అండగా నిలబడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన జగన్ కోసం తన పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి నమ్మిన బంటన్లాగా ఆయనకు పేరుంది. అలాంటి కాపు రామచంద్రారెడ్డి నిన్న తాడేపల్లి జగన్ హౌస్ ముందే శాపనార్థాలు పెడుతూ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేను మంత్రి పదవిని ఆశిస్తుంటే ఏకంగా నాకు ఎమ్మెల్యే టికెట్ని కట్ చేశారు, ఇది అన్యాయము, నేను రాజశేఖర రెడ్డి కుటుంబానికి నమ్మిన బంటులాగా పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి కోసం ఇన్ని రోజులు కష్టపడ్డాను, నియోజకవర్గంలో నాకు పూర్తి స్థాయిలో బలం ఉంది, పట్టు ఉంది, అలాంటి నన్ను ఒక దరిద్రపు గొట్టు సర్వేల పేరుతో టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు, ఇక గుడ్ బై అంటూ తాడేపల్లి హౌస్ ముందే ఆయన చాలా స్పష్టంగా ప్రకటించి వెళ్ళిపోయారు. తనతో పాటు తన భార్య కూడా ఈసారి ఇండిపెండెంట్గానో లేకపోతే వేరే ఏ పార్టీ ఇచ్చినా టికెట్ ఇచ్చినా పోటీ చేయడానికి ఇటు రాయదుర్గం అటు కళ్యాణ దుర్గంలో సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. మరికొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళకు కూడా స్థానచలనం చేసే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన చర్చ కూడా ఇప్పుడు విపరీతంగా అక్కడ నడుస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిన్న టీడీపీ ఎన్నికల శంఖారావాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కందుకూరులో ఆయన ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జగన్కు ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్ బై చెప్పబోతున్నారు, 100 రోజులు కష్టపడాలి అంటూ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు టీడీపీలో కేశినేని ఎపిసోడ్, మరోవైపు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తి, టికెట్ల మార్పులు చేర్పులు, రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు నమస్కారం. అలాగే విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్కారం. విద్యాసాగర్ గారు, మొదట ఏంటి కేశినేని నాని ఎపిసోడ్ ఎటు ఎటు దారి చేయబోతుంది? ఆయన చాలా క్లియర్గా రాజీనామా చేస్తున్నట్టు ఈ ఉదయమే ప్రకటించారు. టీడీపీకి నా అవసరం లేనప్పుడు, చంద్రబాబు నాయుడుకు నా అవసరం లేనప్పుడు నేను కూడా ఎందుకుంటాను టీడీపీలో, త్వరలోనే ఢిల్లీ వెళ్ళి ఎంపీ పదవికి రాజీనామా చేసి దాన్ని ఆమోదింపజేసుకొని తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. విజయవాడ లాంటి కీలకమైన సీటు, అలాంటి సీట్లో సిట్టింగ్ ఎంపీని మీరు ఎందుకు వదులుకుంటున్నారు, ఎందుకు ఆయన్ని పార్టీకి దూరంగా పెట్టారు, ఎవరి వైఖరి వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది? గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే మీకు మిత్రుడికి కూడా నమస్కారం. నాని గారిది ఎపిసోడ్ లో అది అధిష్టానం తీసుకున్నటువంటి పెద్ద నిర్ణయంలో అదొక భాగం.
సో అది ఎందుకు ఆ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న దాని మీద పూర్తి వివరాలైతే ప్రస్తుతానికి ఒక్క అధినాయకుడి దగ్గర తప్ప మిగతా ఎవరి దగ్గర ఎటువంటి వివరాలు లేవండి. అయితే సమ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద పార్టీ అండ్ కేసీఆర్ నాని గారు, ఇది ఒకటి మాత్రం చాలా రోజుల నుంచి ఆ ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి ఉన్నమాట వాస్తవం. కొన్ని అంశాల్లో అధినాయకుడితో విభేదించడం, అట్లాగే అధినాయక పార్టీ కూడా నానితో విభేదించడం ద్వారా ఇది మొదలైంది అనేది అందరూ అనుకుంటున్నమాట. నాకు కూడా అంతవరకు వివరాలు ఉన్నాయి. సో ఆ కాంటెక్స్ట్ లో ఆయన చెప్పి ఉండొచ్చు, పార్టీ కూడా కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పి ఉండొచ్చు అనేది మాత్రమే నాకు తెలిసినటువంటి అంశం. కానీ విద్యాసాగర్ గారు ఆయన ఇక చాలా సీనియర్ నాయకుడు, వరుసగా 2 సార్లు అక్కడ విజయం సాధించారు. పోయినసారి పార్టీ ఆ, వ్యతిరేకతలో కూడా ఆయన విజయవాడలో ఎంపీగా విజయం సాధించిన పరిస్థితి, తనకంటూ ఒక వర్గం ఉందని ఆయన చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్గానైనా గెలిచే శక్తి నాకుందనే స్థాయిలో ఆయన మాట్లాడుతున్న పరిస్థితుల్లో అలాంటి లీడర్ని ఎందుకు టీడీపీ దూరం పెట్టుకుంటుంది? అంటే ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో బహిరంగంగా మాట్లాడటం కానీ, ట్వీట్లు చేయటం కానీ, లేకపోతే అధినాయకుడితో కలవకుండడం కానీ, మిగతా నాయకులతో కోఆర్డినేషన్ లేకుండా రావడం కానీ, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మీరు చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే చాలా వైఎస్ఆర్సీపీకి వచ్చిన గతంలో వచ్చినటువంటి సీట్లతో పోల్చుకున్నప్పుడు ఆ గెలిచిన ముగ్గురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈయన కూడా ఒకరు. నో డౌట్ ఈజ్ ఏ బిగ్ లీడర్ అండ్ ఆయన గట్టి నాయకుడు. బట్ ఈ రకమైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొన్ని అంశాల రూపంగా ఆయన్ను ఆ, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని అడిగినట్టు మాకున్న సమాచారం. అంతకుమించి ఏదో ఓడిపోతారనో గెలుస్తారనో లేకపోతే వీటి మీద వాటి మీద లేదు. నా దృష్టిలో ఆ ఈ నాని గారి వ్యవహారం అయితే టీ కప్పులో తుఫాన్ లాగా సమసిపోద్ది అతి తొందరలోనే అనేది మాకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం. రైట్, ఆయన రెండవది రాజీనామా చేస్తానని ఆయనకు ప్రకటించారు విద్యాసాగర్ గారు. ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీకి గుడ్ బై అనే రీతిలో ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇంకా టీ కప్లో తుఫాన్ లాంటిది ఏమి ఉండకపోవచ్చు, ఆయన క్లియర్ ఉందనుకుంటా వాతావరణం. స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ కి ఇచ్చేటటువంటి ఎంపీ లోక్సభ కానీ లేకపోతే అసెంబ్లీ స్పీకర్ కానీ ఇచ్చే ఫార్మేట్లలోకి రాజీనామాకి కొన్నిసార్లు కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు మళ్ళీ వెనకాలకు తీసుకున్న పార్టీకి సందర్భాలు రాజీనామా పోకళ్ళు చేసి ఉన్నాయి. సరిపోద్ది కదా. ఎంపీకి అనేది ఎట్లాగో ఎన్నికలు వస్తున్నాయి, ఇంకో 2 నెలల్లో అది ఉన్నా పోయినా ఆ, పెద్ద సంబంధం లేదు. కానీ అంటే పార్టీకి అది రాజీనామా మళ్ళీ చేస్తే అది ఈజీ టు గో కదా వెళ్ళిపోవడానికి. పార్టీకి రాజీనామా చేసిన అధినాయకుడు ఒక పిలుపుతో మళ్ళీ సమసిపోద్ది కదా. అవునా? అందుకోసమే టీ కప్పుల తుఫాన్ అంటున్నాను. అధినాయకుడు పిలిపించి మాట్లాడటమో లేకపోతే రాయబారం నడపడమో ఉన్న సమస్యను తీసుకుంటే రాజ్యాంగాన్ని వెనక మీరు తీసుకోకపోవడం అంత అవమానించాక ఇంకా ఆయన ఎందుకుంటారండి పార్టీలో? మీరు అసలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, మీరు రావద్దు, మీరు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పిన తర్వాత అది అవమానమే కదా. ఇంకెందుకుంటాడు ఆయన పార్టీలో? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పాను తప్ప నేను పార్టీ నుంచి వెళ్ళేస్తున్నాం, సస్పెండ్ చేస్తామని చెప్పట్లేదు కదా. ఇంకా కొంతకాలం పార్టీ అంతకుమించి ఏముంటది? ఒక ఉండదు. నాయకుడికి విద్యాసాగర్ గారు ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మీరు పార్టీకి ఆఫీస్కి రావద్దు, రేపటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దంటే ఇక దాని అర్థం ఏంటి? అర్థం చెప్పకనే చెప్పినట్టు కదా. వైసీపీలో బహిరంగంగా జరుగుతున్న వ్యవహారంతో పోలిస్తే తెలుగుదేశం కేసీఆర్ గారి వ్యవహారం చాలా అతి అతి చిన్నది, అతి స్వల్పమైనది. మా గుడ్ బైలు చెప్పేసి అమ్మనా బూతులు తిట్టుకొని కంటో నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళు, తిరగబడిన వాళ్ళు, రచరచ చేసిన వాళ్ళు, ఇదేం జరగలేదు. సింపుల్ గా గౌరవంగా ఇద్దరి మధ్యలో సఖ్యత ఉంది అని ఇప్పటికీ నేను కూడా భావిస్తున్నాను. అది ఏమున్నా సరే అధినాయకుడు గారు తొందరలో దాన్ని ఇష్యూని క్లోజ్ చేస్తారు. నా దృష్టిలో అది టీ కప్పులో తుఫాన్ లాగానే ఉంటుంది అని ఎందుకు అనుకుంటున్నాను. నాని మీకు చేదయ్యాడు, ఎందుకు చిన్ని మీకు స్వీట్ అయ్యాడు, ఎందుకు కేసీఆర్ని చిన్నిని ఎంకరేజ్ చేస్తున్నారు విజయవాడలో? కేసీఆర్ నాని చేదైపోయాడు, చిన్ని స్వీట్ అయిపోయాడు ఎవరు చెప్పారు? ఇవంతా మీడియా స్పెక్యులేషన్సే గానీ అవునా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు కదా. కేసీఆర్ నానికి చిన్నికి సీట్ ఇస్తామని ఎవరైనా అన్నారా? ఈయన కాదని సీట్ ఇస్తామని ఏదైనా అన్నారా? అటువంటి చర్చలు ఏమైనా జరిగినాయా? లేదు కదా. చేదు స్వీట్ ఏమీ లేదండి. ఇది ఏ రకంగా అయితే ఒకటి ఇందాక చెప్పినట్టు టీ కప్పులో తుఫాన్ లాగానే మా అంశమే తప్ప ఇది పెద్దగా తీసుకోవాల్సిన అంశమే కాదు. రైట్. మాకెవరితో తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఒకవేళ వదులుకోవాల్సి వచ్చినా దానికి సరైన సహేతుకమైన కారణాలతోనే వదులుకుంటాం తప్ప
అంతకు మించి ఇక్కడ వైసీపీ పార్టీ లాగా నిర్దాక్షిణంగా గొంతులు కోసే కార్యక్రమాలు అయితే తెలుగుదేశం పార్టీలో ఉండవు. రైట్ అండి. ఉండవు. శేఖర్ రెడ్డి గారు ఏంటి ఎట్లా చూస్తున్నారు కేశినేని నాని ఎపిసోడ్ని? గత కొన్ని రోజుల నుంచి వైఎస్ఆర్సీపీలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్తున్నారు, నాయకులు రాజీనామాలు చేస్తున్నారు, కొంతమంది ఏకంగా తాడేపల్లి హౌస్ ముందే సెల్యూట్లు కొట్టేసి గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వరుసగా జరుగుతున్న క్రమంలో మీకు టీడీపీ నుంచి కూడా ఒక చిన్నపాటి శుభవార్త దొరికినట్టుంది కేశినేని నాని ఎపిసోడ్. మీరు మాట్లాడడానికి గట్టిగా. వాళ్ళ పార్టీలో ఏం జరిగినా మాకు శుభవార్త అవసరం లేదు సార్. మాకు శుభవార్త 2024 ఎన్నికల్లో మా విజయమే మాకు శుభవార్త. ముందుగా గమనించాలి అది. మా నాయకులు ఏదంటే పక్క పార్టీ వాళ్ళని ఓడించాలి కానీ వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలోనే లేదు. ఇంకోటి ఏంటంటే మా కేశినేని నాని గారి గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మా పార్టీలో 170కి 175కి 175 గెలవాలి అని మా నాయకుడు ఒక ఎజెండా ఒకటి పెట్టుకుని దానికి అనుగుణంగా గత 2 సంవత్సరాల నుంచి మీటింగులు పెట్టి ప్రతి ఎమ్మెల్యేతోనూ ప్రతి ఎంపీతోని మాట్లాడడం జరుగుతుంది. మీరు జనాల్లో ఉండండి, గడప గడపకు తిరగండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజా సమస్యలు నెరవేర్చండి, మీకు ఏం కావాలన్నా సరే మీ కాన్స్టిట్యున్సీకి మా దగ్గరకు వచ్చి అడగండి అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చక్కగా వివరించడం జరిగింది. కాకపోతే కొన్ని చోట్ల నాయకులు ఆ గ్రాఫ్ను అందుకోలేకపోతున్నారు. కాబట్టి 175కు 175 మన కాన్సెప్ట్ కాబట్టి వాళ్ళని పిలిచి కేశినేని నాని గారికి చేసినట్టుగా అవమానించకుండా ఆలపాటి రాజానో లేకపోతే ఇంకొకరినో పంపించి ఆయన స్థాయిని దిగదార్చి ఆయన అవమానించకుండా మా పార్టీలో స్వయంగా అధినాయకుడే ఎవరికైతే టికెట్ లేదు అని చెప్తున్నారో వాళ్ళని స్వయంగా పిలిపించుకొని మాట్లాడుకొని అన్న ఇది పరిస్థితి, మీకు ఈ కారణాల వల్ల నేను సీట్ ఇవ్వలేకపోతున్నాను. శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని తాడేపల్లి హౌస్కు పిలుస్తున్నారు కానీ దాంట్లో సగం మందికి కంటే తక్కువ మందినే జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. మిగతా వాళ్ళందరికీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాల్సింది చెప్పి పంపించేస్తున్నారు. మీరేదో జగన్మోహన్ రెడ్డి పిలిచి మర్యాదగా గౌరవంగా మీకు టికెట్ ఇవ్వట్లేదు అన్న అని చెప్పి ఏం చెప్పి పంపట్లేరు. మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్తున్నారు. సీఎం గారు కలుస్తలేరు, ఓన్లీ సజ్జల గారే కలుస్తున్నారు అని చెప్పి మీకు ఎవరు చెప్పారు? బయటకు వచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా క్లియర్ గా. ఎవరు మీడియా? కాపు రామచంద్రారెడ్డి కాదండి శేఖర్ రెడ్డి గారు. కాపు రామచంద్రారెడ్డి నాకు తెలిసి చాలా కాలం నుంచి ఆయన వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటులా ఉన్నారు. గతంలో కూడా జగన్ కోసం రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తి ఆయన తాడేపల్లి హౌస్ నుంచి బయటకు వచ్చి కనీసం జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇవ్వలేదు మాట్లాడడానికి, సజ్జలతో చెప్పించారని ఓపెన్ గా ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు కదా ఇండైరెక్ట్ గా. రాండి, వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. ఎందుకు పంపిస్తున్నారు మీరు అలాంటి నమ్మిన బంటుని, అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళని? జగన్మోహన్ రెడ్డి అంటే వీరాభిమానం చూపించే వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు మీరు? సార్, కాపు రామచంద్రారెడ్డి గారు 2011లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన వ్యక్తి, బై ఎలక్షన్ లో గెలిచిన వ్యక్తి, 2014లో ఓడిపోయినా సరే 2019లో మళ్ళీ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది. తర్వాత ఆయన మంత్రి పదవి ఆశించిన మాట వాస్తవం. దానికి అనుగుణంగా కాకపోతే సామాజిక వర్గాల కూర్పు వీటన్నిటి వల్ల కాపు రామచంద్రారెడ్డి గారికి అవకాశం దక్కలేదు. కాకపోతే మా పార్టీలో ఒక సిద్ధాంతం ఉందండి, ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని కడదాకా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. దానికి ఉదాహరణే కట్ చేసి న్యాయం జరుగుతుందంటే ఎట్లా శేఖర్ రెడ్డి గారు? మంత్రి పదవి ఆశిస్తే మీరు ఉన్న ఎమ్మెల్యే టికెట్ తీసేశారు కదా సార్. వినండి సార్, మోపిదేవి వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా గెలిచారా? మంత్రి అవ్వలేదా? ఆయన ఇన్ఛార్జ్ కూడా తీసేశారు కదా సార్. మంత్రి అవ్వలేదా? ఆయన ఇన్ఛార్జ్ తీసేశారా లేదా? ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అవ్వలేదా? పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎమ్మెల్యేగా గెలిచారా కానీ మంత్రి అవ్వలేదా? ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అవ్వలేదా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవటం వల్ల ఇది. కాపు రామచంద్రారెడ్డి గారు కూడా పార్టీని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఉండుంటే ఖచ్చితంగా ఆయనకు సముచిత స్థానం ఫ్యూచర్ లో దక్కుద్ది. కాకపోతే వాళ్ళ పార్టీలో జరిగితే కేశినేని నాని లాంటి బిగ్ లీడర్, కేశినేని నాని లాంటి చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, అలాగే 2019 మా ఫ్యాన్ గాలిలో కూడా గెలిచినటువంటి నాయకుడిని ఏ రకంగా అవమానించి బయటకు పంపించారనేది తెలుసు అందరికీ. అధినాయకుడు కనీసం పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు, ఎందుకు నిన్ను పక్కన పెడుతున్నామని వివరించిన పరిస్థితి లేదు, ఎవరికి సీట్ ఇస్తున్నామని చెప్పిన పరిస్థితి లేదు. కేవలం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండండి, పార్టీకి మీకు సంబంధం లేదన్న రీతిలో మా పార్టీలో ఎక్కడైనా అవమానాలు జరిగాయా? మా పార్టీలో ఎక్కడైనా అవమానాలు జరిగాయా? ఇంకో విషయం సార్, మా పార్టీలో సీట్లు సర్దుబాటు జరిగినప్పటి నుంచి ఈ టీడీపీ వాళ్ళు ఒకటే ప్రచారం చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యే అవినీతి చేయకపోతే ఎందుకు మారుస్తున్నారు, ఆ ఎమ్మెల్యే దుర్మార్గాలు చేయకపోతే ఎందుకు మారుస్తున్నారు అని చెప్పి వీళ్ళు అదే పదే పదే మాట్లాడడం జరుగుతుంది టీవీ చర్చా కార్యక్రమాల్లో అన్నింటిలో. కాకపోతే మరి కేశినేని నాని గారు ఏ అవినీతి చేశారని అతనికి టికెట్ నిరాకరించారు?
కేసినేని నాని గారు ఏ అవినీతి చేశారని చెప్పి రైట్. అతని ఆయన అధికార పార్టీ కాదు కార్యక్రమాలు కదా కూడా దూరంగా శేఖర్ రెడ్డి గారు. పెడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు ఆయన సార్, అధికార వినండి, పార్టీ కాదు వినండి కదా సార్. అవినీతి మీరు అక్రమాలు మాట్లాడండి చేసే సార్, పరిస్థితి విన్నాను సార్. ఉండడానికి వాళ్ళకి ఇంటర్నల్ ఇష్యూ సార్. ఉన్నట్టు అది క్లియర్ కనిపిస్తుంది. చాలా కాలం రోజు నుంచి మసులుతున్న వ్యవహారమే కదా టీడీపీలో అది. సార్ మసుగుతున్న వ్యవహారం అయినా సరే సార్, కాకపోతే ఏ కారణంతో అతను దూరంగా పెట్టారు, ఏ అవినీతి చేశాడని దూరంగా పెట్టారు, దాన్ని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. Right. మా పార్టీ ఒకటే సిద్ధాంతం సార్, మా పార్టీ 175కు 175 గెలవడంలో భాగంగా అలాగే సామాజిక సమీకరణాల్లో అత్యధిక శాతం బీసీలకు టికెట్లు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకు టికెట్లు ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో మా పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. విద్యాసాగర్ గారు. దానికి అనుగుణంగా కొన్ని చోట్ల అభ్యర్థుల కాదు. ఇక్కడి నుంచి అక్కడికి శేఖర్ మార్పు గారు, ఉంటుంది, రైట్ కొన్ని చోట్ల రైట్ శేఖర్ గారు. One minute. విద్యాసాగర్ గారు. ఇప్పుడు అత్యధిక స్థానాలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలా అని చెప్పేసి చెప్తున్నారు. ఊరికి గాలి మాటలు ఇవంతా కూడా. తీసేసిన స్థానాలు కూడా గాలిమాటలు అవుతాయి సార్. మంగళగిరిలో ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మీరు కౌంటర్ చేద్దులేండి, మళ్ళీ మాట్లాడుతుర్లేండి, వారిని చెప్పనియండి. తీసేసిన స్థానాలే వాళ్ళవి, పీకేసిన స్థానాలే వాళ్ళవి. వాళ్ళవి పీకేసి మళ్ళీ వాళ్ళకి అత్యధిక వాళ్ళకి ఇస్తాం. ఆ ఒకటి ఆరా గురించి కాదు ఇక్కడ. మాకు ఒకటి 38లో అత్యధిక స్థానం ఒకటా వినండి, కాదు కదా. మొత్తం పూర్తయ్యా సార్. విద్యాసాగర్ గారు, శేఖర్ రెడ్డి గారు వినండి, మీరు సమాధానం చెప్తుర్లేండి. వినండి. ఇప్పుడు పీకేసిన స్థానాలు వాళ్ళవి, ఇచ్చిన స్థానాలు కూడా వాళ్ళవే. మళ్ళీ అత్యధిక స్థానాలు మహిళలకు, మైనార్టీలకు ఎంతమందివి, బ్రాహ్మణ కమ్యూనిటీ ఎంతమంది పెంచారు, లేకపోతే వైశ్యాలు ఎంతమంది కట్ చేశారు, ఆ స్థానంలో బీసీలకు ఎవరికైనా ఇచ్చారా, లేకపోతే రెడ్లకు ఎంతమంది బీకేశారు, లేకపోతే కమ్మలు ఎంతమంది బీకేశారు, అంటే కాపులు ఎంతమంది బీకేశారు, తీసేసి వాళ్ళు రేపు ఆ ప్లేస్ రీప్లేస్ చేశారా, అది చెప్పుకోండి, బాగుంటది. అంతే తప్ప పీక్ నోట్వన్నీ ఏమో ఎస్సీ ఎస్టీ బీసీలు బీకేసి ఒకరిద్దరు మాత్రము ఆళ్ళ రామకృష్ణారెడ్డివి ఆయన ఎందుకు బయటకు వచ్చి చెప్పాడో చెప్పుకోడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి 1200 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయలు అయింది, పని కూడా అయిపోయింది, ₹1 రాలేదు ఇంతవరకు అని చెప్పుకున్నాడు. ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఇదే రాష్ట్రంలో. మీది ఏ ఎమ్మెల్యేకి ఏ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఎన్ని కోట్లు నిధులు ఇచ్చారు, ఎమ్మెల్యే నిధులు ఎంత ఇచ్చారు, లేకపోతే బడ్జెట్ లో నిధులు ఎందుకు కేటాయించారు, అక్కడ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు ఎన్ని కేటాయించారు. ఈ ఎమ్మెల్యేలు అంతా ఓడిపోడు. ఇప్పుడు వీళ్ళు ఓడిపోతారు అన్నది ఏ కారణం చేత ఓడిపోతారు వాళ్ళు? ఆ సర్వేలు అన్నారు కదా, దరిద్రకూట సర్వేలు అన్నాడు కదా ఆయన కాపు రామచంద్ర రెడ్డి. ఏ సర్వేల ఆధారంగా ఏ కారణం చేత పలానా సీటు నిరాకరిస్తున్నాము అనేది ఆ వ్యక్తిగత చెప్తున్నారా? పోని గుడివాడ అమర్రాదు కండు నీళ్లు పెట్టుకున్నాడు. గుడివాడ అమర్రాదు మంత్రిగా పనిచేశాడు. మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యాడా? యాజ్ ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ అయ్యాడా? లేకపోతే పార్టీ ఫెయిల్యూర్ అయిందా? పార్టీ ఫెయిల్యూర్ ని మీరు నెట్టి ఎమ్మెల్యేలు బయట పంపిస్తున్నారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇది పక్కన పెట్టేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాంట్లో అక్షర సత్యం ఉంది. నియోజకవర్గానికి ₹1 నిధులు రాలేదు. వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మా మీద చూపించి ఒక పని చేయలేకపోయినా, ఎమ్మెల్యే ఒక పని చేయలేకపోయాడు, నియోజకవర్గాల్లో ఒక కాలం కట్టలేకపోయాడు, ఒక ఆఫీస్ కట్టలేకపోయాడు, ఒక ఫ్యాక్టరీ పెట్టలేకపోయాడు, ఇండస్ట్రీ పెట్టలేకపోయాడు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యతిరేకత మా మీద రుద్ది మేమేదో తప్పు చేసామని చెప్పి, మేము ఓడిపోతామని చెప్పి సర్వేల పేరు మీద టీంలు మార్చి మళ్ళా ముఖ్యమంత్రి ఆయనే. మరి ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు మార్చాల్సి వస్తే ముఖ్యమంత్రి కూడా మార్చాలా? ఎంతమంది మంత్రులు స్థానచలనం కలిగిందండి? విడుదల రజని స్టార్ మీదకు మార్చారు. ఆటి నుంచి ఎందుకు మార్చారు? అక్కడ ఆమె ఫెయిల్ అయింది, ఇక్కడ ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇకపోతే టికెట్ ఇవ్వద్దండి, అంతే తప్ప స్థానచలనం చేయడము, అక్కడిక్కడ షఫుల్ చేయటము. అంటే మీ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి ఎన్ని కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారు మీరు? ఒక్కొక్క నియోజకవర్గం పేరు చెప్పండి చూద్దాం. ఒక్క నియోజకవర్గం పేరు. ఆడ విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేన పార్టీలకు పోయే పరిస్థితి. అట్లాగే కొంతమంది రాజీనామా యూనియన్ వాళ్ళు రాజీనామా చేసే పరిస్థితి. గుడివాడ అమర్నాథ్ టికెట్ నిగారించే పరిస్థితి. విశాఖపట్నం గురించి మాట్లాడారు. ఆ విశాఖపట్నంలో కొత్తగా పార్టీలకు వచ్చి చేరి దిక్కే లేకపోయారు. రైట్ అండి, రైట్ విజయసాగర్ గారు. రైట్ శేఖర్ రెడ్డి గారు, ఏం మాట్లాడుతున్నాము అంటే శేఖర్ రెడ్డి గారు మాట్లాడాలా? శేఖర్ రెడ్డి గారు
ఇది ఈ డౌట్స్ అన్ని ప్రజలకు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకు ఇంత అగ్రెసివ్ గా మారుస్తున్నారు, ఎందుకు ఇంతమందిని మారుస్తున్నారు, ఎందుకు ఈ మార్పులు చేర్పులు? ఇప్పుడు ఆయన నరసరావుపేట ఎంపీని తీసుకొచ్చి గుంటూరులో చేయమని చెప్తున్నారట. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని బాగా తిడితేనే టికెట్ ఇస్తామని మహేందర్ రెడ్డి గారికి కందుకూరు ఆయనకి ఏదో చెప్పినట్టున్నారు, ఇంకొక ఆయనకి ఇంకోటి ఏదో చెప్పినట్టున్నారు. ఇట్లాంటివన్నీ బయటకు వస్తున్నాయి. ఆ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆయనకు టికెట్ నిరాకరించారట. ఇట్లా చాలా వస్తున్నాయి కదా వార్తలు. ఎందుకు ఇంత ఇది అవుతుంది అక్కడ వైసీపీలో? సార్ ఒక మాట వినండి, మిత్రులు విద్యాసాగర్ గారు మాట్లాడుతూ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏ సమీకరణాలతో, ఏ సర్వేలతో 2019 ఎన్నికల్లో మంత్రి జవహర్ గారిని శేఖర్ రెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు ఒకటి రెండు లేదా ఒక 5-6 ఓకే, కానీ చాలా ఇప్పుడు పదుల సంఖ్యలో చేస్తున్నారు కదా మీరు. ఒకే ఒక పాయింట్ సార్, ఏ సమీకరణాలతో అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి అనిత గారిని పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు తీసుకొచ్చారు? ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో గెలవడమే పరమావధి. రాజకీయ పార్టీ అనేది ఎన్నికల్లో గెలవాల్సిందే. దానికి అనుగుణంగా అధినాయకత్వం ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు చేపడుతుంది. అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే అధినాయకత్వం అనేది మార్పులు చేర్పులు చేపడుతుంది వాళ్ళకు వ్యూహానికి అనుగుణంగా. దానికి అనుగుణంగానే మా పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు అంతా చాలా పెద్ద పెద్ద గొప్ప నీతులు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. కాకపోతే రేపు మీకు ముందుంది ముసల పండుగ. రేపు మీరు సీట్లు పంపకాల్లో పొత్తులో భాగంగా వాళ్ళకెన్ని సీట్లు, వీళ్ళకెన్ని సీట్లు, అక్కడెవరికి కేటాయించాలి, ఇక్కడెవరికి కేటాయించాలి అనే దగ్గర మీ అసలు రంగు బయటపడిపోతుంది. అసలు రంగు బయటపడిపోయినప్పుడు ప్రజలు చూసి మిమ్మల్ని అసహించుకోవడం మాత్రం ఖాయం. అయిపోయిందట ఇప్పటికే. దాదాపుగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది దాదాపుగా నిర్ణయం తీసుకున్నారట. సంక్రాంతికి ప్రకటిస్తారట కూడా. చాలా ఇంటర్నల్ గా మొత్తం ఒక కొలిక్ వచ్చిందని చెప్తున్నారు. ఎస్ సార్, అయిపోయింది. బయటకు రిలీజ్ చేయనండి, తెలుస్తుంది. అవునా? బయటకు రిలీజ్ చేయనండి సార్, తెలుస్తుంది. నివురు గప్పిన నిప్పుల ఎలా బయటకు వస్తుంది అని చెప్పి బయటకు రిలీజ్ చేయనండి, తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు మాట్లాడుతున్నారు మా పార్టీ ఇద్దరితో మొదలైంది సార్, ఇద్దరితో మొదలైంది. 151 మంది ఎమ్మెల్యేలు, అలాగే 23 మంది ఎంపీలు, అలాగే 9 మంది రాజ్యసభలు, 32 ఎమ్మెల్సీలు, ఎంతమంది చైర్మన్లు, నామినేట్ పదవులు ఎన్ని, ఇవి మొత్తం కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం, అలాగే ఆయన అభిమానుల కష్టం తప్పితే ఏం లేదు. ఇప్పుడు ఆయన రెక్కల కష్టం ఇప్పుడేటు పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, ఆయన ఫేస్ కదా మీకు, ఆయనను చూసి ఓట్లు వేయాలి కదా జనం. అలాంటప్పుడు ఎందుకు ఎమ్మెల్యేల మీద పడుతున్నారు మీరు? మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మాత్రమే. కాకపోతే కొన్ని చోట్ల లోకల్ గా నాయకుడికి ఉన్నటువంటి వ్యతిరేకత, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 110 గెలవాలనుకుంటే ఈ అసలు ఇలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరమే లేదు. మా టార్గెట్ 175కి 175. రైట్. విద్యాసాగర్ గారు, ముందున్నది ముసళ్ళ పండుగ టీడీపీకి జనసేనకు అనేది వాళ్ళ వాదన. వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినారు. రాజకీయ అవకాశం 175కు 175 ఎట్లా వస్తాయండి? ఎందుకు వస్తాయి అంటే దాన్ని బట్టి చూస్తే కుట్ర వీళ్ళు. వాళ్ళ కాన్ఫిడెన్స్ కాదు, కుట్ర. భయం మొదలైపోయింది అప్పుడే విద్యాసాగర్ గారు. అది వాళ్ళ కుట్ర. అది వాళ్ళకు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా వచ్చేది తెలుగుదేశము జనసేన ప్రభుత్వమే. నీకు 25 కంటే 23 వచ్చే పరిస్థితి లేదు. సీట్ల సర్దుబాటు అంత ఈజీగా అవుతుందా ఈ రెండు పార్టీల మధ్య? సీట్ల సర్దుబాటు అంత ఈజీగా అవుతుందా? వాళ్ళు ఏదో జరగాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా సర్దుబాటు అనేది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. చాలా సాధారణమైనటువంటి డిస్కషన్స్ తోనే ఇష్యూని క్లోజ్ చేసి మేము ఎలక్షన్స్ కు క్యాండిడేట్ డిక్లేర్ చేసి ముందుకు పోబోతున్నాం. వాళ్లకు చెప్తున్న మాట ఓవర్ కాన్ఫిడెన్స్ 175
ప్రజల్ని మభ్యపెట్టడానికో లేదంటే వాళ్ళు సైకలాజికల్ గా ఎదుటి మనిషిని డిఫేమ్ చేయడానికో చేసే మాట్లాడే మాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేరు. ఎన్ని సీట్లు ప్రజలు ఇస్తున్నారు ఆల్రెడీ ఇంతకీ? డిసైడ్ అయిపోయారు. విద్యాసాగర్ గారు జనసేనకి ఎన్ని సీట్లు జనసేనకి ఎన్ని ఇస్తున్నారు? సీట్లు ఇస్తున్నారు సార్? ఎన్ని ఇస్తున్నారు? 10 అయినా 20, 30? టైం ఉంది. అది అధినాయకుడు డిసైడ్ చేసుకుంటారు, వాదులు మాట్లాడుకుంటారు. నా స్థాయిలో మాట్లాడే మాటలు కాదు అవి. అది వాళ్ళు మాట్లాడుకుంటారు, అది వాళ్ళు మాట్లాడుకొచ్చేసుకుంటారు అవంతా కూడా. వైసీపీ కూడా వెయిట్ చేస్తున్నట్టుంది కదా, ఈ అవకాశం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టు. చేయండి పర్లేదు, ఏ ఇబ్బంది ఏం లేదు. ఈ నవ్వులు ఈకరికలు పక్కపక్కలు అంతా కూడా 2-3 నెలలే. తర్వాత ఈ నవ్వులు ఉంటాయా, ఈకికలు ఉంటాయా, పక్కపక్కలు ఉంటాయా, వీళ్ళు కనుమరుగవుతారా, తెరమరుగవుతారా, పర్మనెంట్ గా పారిపోతారా అనేది ఒక జస్ట్ వెయిట్ ఫర్ 3 months. ఏమో ఇప్పుడు టైం అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి చివరి మాట శేఖర్ రెడ్డి గారు, చివరి మాట. సార్ రైట్, మేము మాదంతా క్లియర్ గా ఉంది అనేది వాళ్ళ వాదన. మాకు అంత అవకాశం వైఎస్ఆర్సీపీకి ఉండదు అనేది. సార్ సీట్లు ఓట్లు ఇట్లా పక్కన పెట్టేస్తే కొద్దిసేపు వాళ్ళ సీట్లు సర్దుబాట్లు, మా సీట్లు సర్దుబాట్లు, పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్, వాళ్ళ సీట్లు సర్దుబాట్లు మేము వీలు పెట్టడం, మా పార్టీ సీట్ల సర్దుబాట్లు వీళ్ళు వీలు పెట్టడం, ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్స్ అన్నమాట, ఓపెన్ గా చెప్పాలంటే. కాకపోతే ప్రజల్లో మాకు మ్యాండేట్ ఉంది, ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఏదైతే డిపిటి ద్వారా ప్రజలకు మేము చేసిన సంక్షేమం, అలాగే మేము చేసిన అభివృద్ధి రెండు ప్రజలకు చూపిస్తాం. 2 జోడు గుర్రాల ఎలా ముందుకు తీసుకెళ్ళాం మేము చూపిస్తాం ప్రజలు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల నుంచి జంపింగ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రేపు టికెట్ల ఖరారు వీటన్నిటిని వచ్చినప్పుడు నిజంగానే టీడీపీ జనసేన పొత్తుకు ఒక కొలిక్కొచ్చేంత వరకు కూడా కొంత అక్కడ కూడా ఒక గందరగోళ వాతావరణం కొంతవరకు కనిపించే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీలో ఇంకెంతమందిని మారుస్తారు, ఇంకెంతమంది బయటకు వస్తారు, షర్మిల ఎంట్రీ ఇస్తే ఆ పార్టీలోకి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.